ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ కాంగ్రెస్ లపై ఎంపీ రఘునందన్ రావు ఫైర్ అయ్యారు. కేసీఆర్ దొండకాయలు బెండకాయలు అమ్ముకోవాల్సిందే అంటూ ఎంపీ రఘునందన్ వ్యాఖ్యానించారు. ఇక బీఆర్ఎస్ లో ఇంకో 15 నెలలు ఉంటే గొప్ప అంటూ ఎంపీ రఘునందన్ రావు అన్నారు. బడ్జెట్ సమావేశాల లోపు మరో 15 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారకుండా కాపాడుకోవాలంటూ రఘునందన్ సూచించారు. ఓల్డ్ సిటీలో బిల్లులు వసూలు చేసే దమ్ము ప్రభుత్వానికి లేదా అంటూ ప్రశ్నించారు. ఇక బిల్లులు వసూలు బాధ్యత అదానీ కంపెనీకి ఇవ్వడం ఏంటి అంటూ కాంగ్రెస్ రైతులను మోసం చేసింది అంటూ ఎంపీ రఘునందన్ రావు వ్యాఖ్యానించారు. రైట్, ఇక బీజేపీ ఎంపీ రఘునందన్ రావు బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతల పైన ఫైర్ అయ్యారు. అలాగే తీవ్ర వ్యాఖ్యలు కూడా మాట్లాడారు. దానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు న్యూస్ రూమ్ నుంచి లైవ్ ద్వారా అందిస్తారు. రాజు, అదేవిధంగా కాంగ్రెస్ నాయకులపై కీలకమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. నిన్న నిర్వహించినటువంటి ప్రెస్ మీట్లో ఆయన పలు కీలక అంశాలను కూడా ప్రస్తావించడం జరిగింది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అడుగులు తడబడుతున్నాయని చెప్పేసి కూడా ఆయన మరోసారి చెప్పడం జరిగింది. ఏదైతే ఎన్నికల ముందు హామీ ఇచ్చినట్టుగా రైతులకు రుణమాఫీ చేస్తామని చెప్పేసి, అదేవిధంగా రైతు భరోసా కూడా పెంపు అవి, అదేవిధంగా కౌలు రైతులకు, అదేవిధంగా రైతులకు ఏవైతే హామీలు ఇచ్చారో అవన్నీ కూడా అమలు చేయకుండా ఇప్పుడు రైతులను నట్టేయడం ఉంచింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి కూడా తీవ్ర పదజాలంతో ఆయన కాంగ్రెస్ పార్టీని అయితే విమర్శించడం జరిగింది. అదేవిధంగా ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్ళి 5 రోజుల పాటు పీసీసీ చీఫ్ అధ్యక్షుని ఎంపికలో, అదేవిధంగా మంత్రివర్గ విస్తరణలో భాగంగా ఢిల్లీలో 5 రోజులు ఉన్నటువంటి ముఖ్యమంత్రికి 5 గంటల పాటైనా రైతుల సమస్యలపై సమీక్ష చేయడానికి సమయం దొరకడం లేదని చెప్పేసి కూడా ఆయన విమర్శించడం జరిగింది. అదేవిధంగా మరోవైపు ఇటు బీఆర్ఎస్ పార్టీని, ముఖ్యంగా కేసీఆర్ పై కూడా పలు కీలకమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీను ఎమ్మెల్యేలు వరుసగా వీడుతూ ఉన్నారు. ఇప్పటికే 6 ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడం జరిగింది. అంటే ఇప్పటికే ఇంకా కొంతమంది కాంగ్రెస్ పార్టీలోకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వెళ్తారని చెప్పేసి వార్తలు వస్తూ ఉన్న నేపథ్యంలో ఇప్పుడు కేసీఆర్ మిగతా దాదాపు 15 మంది కూడా ఇప్పుడు వారం 10 రోజుల్లోనే, అంటే బడ్జెట్ సమావేశాలలోపే కూడా కాంగ్రెస్లోకి వెళ్తారని వార్తలు వస్తూ ఉన్న నేపథ్యంలో దమ్ముంటే 15 మందిని కాపాడుకోండి అని చెప్పేసి కూడా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు ఆయన సవాల్ విసరడం జరిగింది. అదేవిధంగా మరో 15 నెలల పాటు కూడా అసలు బీఆర్ఎస్ పార్టీ ఈ 15 నెలల్లో ఉంటుందా, మనుగడ సాధిస్తుందా అని చెప్పేసి కూడా ఆయన విమర్శించడం జరిగింది. అదేవిధంగా ఓల్డ్ సిటీలో ముఖ్యంగా కరెంటు బిల్లుల విషయంలో, కరెంటు బిల్లులు రాష్ట్ర ప్రభుత్వం వసూలు చేయడం లేదు, దానిపై కాన్సన్ట్రేషన్ చేయడం లేదని చెప్పేసి కూడా పలు వార్తలు వస్తూ ఉన్న నేపథ్యంలో ఆ కరెంటు బిల్లుల విషయాన్ని అదానీ కంపెనీకి అయితే ప్రభుత్వం అప్పగిస్తానని చెప్పేసి కూడా వార్తలు వస్తూ ఉన్నాయో, ప్రభుత్వం ఎందుకు వసూలు చేయడం లేదు, ఓల్డ్ సిటీలో ఎందుకు బిల్లుల వసూలును ఒక కంపెనీకి అప్పగిస్తూ ఉంది అని చెప్పేసి కూడా దానిపై కూడా పలు విమర్శలు కూడా చేయడం జరిగింది. ముఖ్యంగా కాంగ్రెస్ అగ్రనేతలు ఎన్నికలకు ముందు రాహుల్ గాంధీ కావచ్చు, ప్రియాంక గాంధీ కావచ్చు, వాళ్ళందరూ కూడా తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడ ప్రచారంలో భాగంగా రైతులకు హామీలు కూడా ఇచ్చారు, డేట్లు కూడా పెట్టారు. డిసెంబర్ 9 సోనియా గాంధీ జన్మదినం సందర్భంగా రైతులకు 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని చెప్పారు. అవన్నీ కూడా ఇప్పుడు ఏమయ్యాయి అని చెప్పేసి కూడా ఆయన విమర్శించడం జరిగింది. కౌలు రైతుల సమస్యలు అలాగే ఉన్నాయని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ముఖ్యంగా రాహుల్ గాంధీ కూడా ఆయన నోటితో కూడా చెప్పించారు, తొలుత రైతు రుణమాఫీ అని ప్రకటించారు, అవన్నీ కూడా ఇప్పుడు బుట్టదాఖలు అయ్యాయని చెప్పేసి కూడా ఆయన విమర్శించడం జరిగింది. అదేవిధంగా ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రేవంత్ రెడ్డి కూడా పలుమార్లు కూడా చెప్పడం జరిగింది, ముఖ్యంగా రైతు రుణమాఫీపై ఇప్పుడు ఎందుకు దానిపై కమిటీ అని కాలయాపన చేస్తూ ఉన్నారని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. ముఖ్యంగా ఇప్పుడు దేవుళ్లపై ఒట్లు పెట్టుకుంటూ ఇప్పుడు ఇటీవల జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో 8 సీట్లు గెలుచుకున్నారు. ఇక ముందు కాంగ్రెస్ పార్టీ అంటే రైతులకు ఏమాత్రం కూడా ఇప్పుడు వాళ్ళకు రైతు రుణమాఫీ చేసే ఉద్దేశం లేనట్టుగా ప్రవర్తిస్తూ ఉంది అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా 7 మండలాల గురించి ఇప్పటికి కూడా కాంగ్రెస్ పార్టీ వైఖరి ఏంటి అని చెప్పేసి కూడా ఆయన చెప్తా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి మనం చూసుకున్నట్టయితే ఇటు బీఆర్ఎస్ పార్టీని, ఇటు కాంగ్రెస్ పార్టీని, 2 పార్టీలను కూడా ఎంపీ రఘునందన్ రావు అయితే టార్గెట్ చేయడం జరిగింది. ఇప్పటికే బీఆర్ఎస్ను వీడుతా ఉన్న ఎమ్మెల్యేలు ఇక ముందు కూడా ఇంకా చాలామంది కూడా ఇటు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతారు, మీరు వాళ్ళని కాపాడుకోలేకపోతున్నారని చెప్పేసి కూడా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు కూడా ఆయన విమర్శిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. రాజు, అయితే మనం చూసుకుంటే ఎంపీ రఘునందన్ అయితే కీలక వ్యాఖ్యలే చేశారు. బీఆర్ఎస్ అధినేతనైతే
తీవ్రంగా టార్గెట్ చేసినట్లు కనిపిస్తోంది. ఇక కాంగ్రెస్ చూసుకుంటే ఆపరేషన్ ఆకర్ష కొనసాగిస్తూనే ఉంది. ఎమ్మెల్యేలు సైతం అటువైపు మారుతున్న దాఖలాలు మనకు కనిపిస్తున్నాయి. అయితే ఇప్పుడు అంటే మహిళా మోర్చా అధ్యక్షురాలు అయితే అన్ని జిల్లాల వ్యాప్తంగా మహిళా మోర్చా అధ్యక్షురాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అన్ని జిల్లాల్లో ఇలా నిరసన తెలుపుతూ వస్తున్నారు. మరి రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ పార్టీ ఎలాంటి చర్యలు తీసుకోబోతోంది? ప్రెస్ మీట్ పెట్టి కాంగ్రెస్ అధిష్టానం ఏదైతే వాగ్దానాలు చేసిందో అవి నెరవేర్చలేదు అంటూ వ్యాఖ్యానించారు. అయితే బీజేపీ ఆ దిశగా ఎలాంటి అడుగులు వేయబోతోంది? ముఖ్యంగా ఇటు బీజేపీ కూడా ఇటు ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఏదైతే గతంలో హామీలు ఇవ్వడం జరిగిందో ఆ హామీలపై కూడా వాళ్ళు కూడా ఆందోళనకు సిద్ధమయ్యారు. ముఖ్యంగా మహిళా మోర్చా అధ్యక్షురాలైనటువంటి శిల్పారెడ్డి కూడా నిన్న ఒక కాల్ ఇవ్వడం జరిగింది. వాళ్ళ మహిళలందరూ కూడా మహిళలకు ఏవైతే 2,500 రూపాయల మహాలక్ష్మి స్కీమ్లో భాగంగా ఆర్థిక సాయం చేస్తామని చెప్పారో, అదేవిధంగా మహిళలకు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా ఖచ్చితంగా వెంటనే వాటిని ప్రారంభించి పూర్తి చేయాలని చెప్పేసి కూడా వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. కేవలం ఎన్నికల్లో లబ్ధి పొందడానికి మాత్రమే, ఎన్నికల్లో గెలుపొందడానికి మాత్రమే ఇట్లాంటి అమలు కాని హామీలను కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది అని చెప్పేసి కూడా వాళ్ళైతే విమర్శిస్తూ ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ హామీలన్నీ కూడా అమలయ్యేంత వరకు బీజేపీ పార్టీ పోరాటం చేస్తుందని చెప్పి కూడా ఇటు బీజేపీ మహిళా నేతలు కూడా చెప్తా ఉన్నారు. దానికి సంబంధించి ఇప్పటికే ఎంఆర్ఓలకు స్థానిక అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని ఎంఆర్ఓ కార్యాలయాల్లో కూడా వాళ్ళకి వినతి పత్రాలు ఇవ్వడంతో పాటు ఎక్కడికక్కడ ధర్నాలు కూడా చేస్తామని చెప్పేసి కూడా ఇటు బీజేపీ నేతలు చెప్తా ఉన్నారు. మరోవైపు బీజేపీ ఎంపీ రఘునందన్ వ్యాఖ్యలు కూడా ప్రస్తుతం పొలిటికల్ వర్గాల్లో ఒక హాట్ టాపిక్గా మారాయి. ముఖ్యంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నాయన టార్గెట్గా చేసుకోవడం జరిగింది. ఒకవేళ ఎమ్మెల్యేలు కనుక ఆయన కాపాడుకోలేకపోతే ఇక ముందు ఆ బీఆర్ఎస్ పార్టీ మనుగడ సాధ్యం కాదు అని చెప్పేసి విధంగా ఆయన చెప్తా ఉన్నారు. అదేవిధంగా ఇక కేసీఆర్ బెండకాయలు దొండకాయలు అమ్ముకోవాల్సిందే అని చెప్పేసి కూడా ఆయన బీఆర్ఎస్ పార్టీని ఎద్దావా చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. సువర్ణ రాజు, అయితే రఘునందన్ చేసిన వ్యాఖ్యలు చూసుకుంటే మనము అంటే వచ్చే బడ్జెట్ సమావేశాల లోపు మరో 15 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీ నుంచి వీడే అవకాశాలు ఉన్నట్లుగా ఆయన మాట్లాడుతూ వస్తున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి చాలామంది అటు వెళ్ళడం మనం చూసాము. బీజేపీ పార్టీ కూడా వాళ్ళ వైపు అంటే అభ్యర్థులను అటువైపు తీసుకోవడానికి చాలా ప్రయత్నాలు చేసిన దాఖలాలు కూడా మనం చూస్తూ వచ్చాము. అయితే ఇప్పుడు రఘునందన్ చేసిన వ్యాఖ్యలను మనం ఎలా తీసుకోవచ్చు అంటే ఎమ్మెల్యేలని కానీ లేకపోతే పార్టీ నుంచి ముఖ్య సభ్యుల్ని కానీ బీజేపీ అటువైపు ఆకర్షించే ప్రయత్నం ఏమైనా చేస్తోందా? అటువైపు సభ్యులు తీసుకునే ప్రయత్నాలు ఏమైనా ఉందా? ఎస్, కొంతమంది ఎమ్మెల్యేలతోటి బీజేపీ నేతలు కూడా మాట్లాడినట్టుగా కూడా మనకు వార్తలు వస్తూ ఉన్నాయి. అయితే బీజేపీలో ఒక కండిషన్ ఉంది. ఎవరైతే ఇతర పార్టీలో ఎమ్మెల్యేగా గెలిచి వాళ్ళ పార్టీలోకి రావాలంటే ఖచ్చితంగా రాజీనామా చేసి రావాలని చెప్పేసి ఒక పార్టీ అయితే నిబంధన పెట్టుకుంది. కాబట్టి మనం గతంలోనే కూడా చూసాము. ఈటల రాజేందర్ కావచ్చు, అదేవిధంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కావచ్చు, వాళ్ళందరూ కూడా పార్టీ మారినప్పుడు ఖచ్చితంగా వాళ్ళ ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసి వాళ్ళు బీజేపీలోకి జాయిన్ అయ్యారు. తర్వాత వాళ్ళు ఉప ఎన్నికలకు కూడా వెళ్ళడం జరిగింది. సో అదేవిధంగా ఇటీవలే ఎన్నికలు జరిగాయి కాబట్టి ఇప్పుడు బీజేపీ వైపు కొంతమంది ఎమ్మెల్యేలు చూస్తూ ఉన్నారు. అయినప్పటికీ వాళ్ళు మళ్ళీ రాజీనామా చేసి గెలవాలి అని చెప్పేసి కూడా ఏదైతే దీని యొక్క ఆలోచనలో పడ్డారు. కాబట్టి అందుకనే బీజేపీ పార్టీలోకి చేరికలు లేవు అని చెప్పేసి కూడా ఒకవైపు వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. అయినప్పటికీ బీజేపీ కూడా ఆపరేషన్ ఆకర్షి చేపడుతుందని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. కాకపోతే ఆపరేషన్ ఆకర్షకు అడ్డంకిగా మారింది అధ్యక్ష పదవి. ప్రస్తుతం ఇప్పుడు బీజేపీ పార్టీలో కొత్త అధ్యక్షుడు ఎవరు అని ఒక చర్చ అయితే జరుగుతూ ఉంది. దానికి సంబంధించి అధిష్టానం కూడా కసరత్తు చేస్తూ ఉంది. ఇప్పటికే కొత్త పాత నేతల మధ్య సమన్వయం లేదు అని చెప్పేసి కూడా మనకు వార్తలు వస్తూ ఉన్నాయి. కొత్త వారికి పదవి ఇవ్వకూడదని చెప్పేసి కూడా పాత నేతలు చెప్తా ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కాబట్టి ముందు బీజేపీ పార్టీ అధ్యక్షుడిని ఎన్నుకోవడమే వాళ్ళ ప్రధాన కర్తవ్యంగా కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఆ తర్వాతే ఆపరేషన్ ఆకర్ష్ లాంటివి ఉండే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. చేరికలు కూడా ఇప్పట్లో ఉండే అవకాశం కూడా లేదు అని చెప్పేసి కూడా మనకు అందుతున్న సమాచారం ప్రకారం అయితే తెలుస్తా ఉంది. సువర్ణ రైట్, థ్యాంక్ యూ రాజు.